అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నలుగురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇటు పిడుగుపాటుకు 6 మృతి చెందిన పరిస్థితి కనబడింది. అయితే బేలా మండల్లో 2, అదేవిధంగా ఇటు గాదిగూడ మండల్లో 4 మృతి చెందిన పరిస్థితి, 6 తీవ్ర గాయాలైన పరిస్థితి. వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడింది. అయితే పిప్రి గ్రామానికి చెందిన కొంతమంది నేరుగా వ్యవసాయ పనుల నిమిత్తం అటు చేనుకు వెళ్ళి పత్తి విత్తనాలు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందని చెబుతున్న పరిస్థితి. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం, గాలి, అదేవిధంగా పిడుగు ఏదైతుందో ప్రాణాన్ని బలికొందని కన్నీరు పెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో ఆదివాసులు ఎక్కువగా గాయపడ్డారని చెబుతున్న పరిస్థితి. దీంట్లో ఒకసారి మనం పూర్తి వివరాలు గమనించినట్టుగానైతే పిప్రి గ్రామంలో నిన్న ఉదయాన్నే నేరుగా విత్తనాలు వేయడానికి చేనుకు వెళ్ళిన పరిస్థితి. చేనులో విత్తనాలు వేస్తున్న తరుణంలో అకస్మాత్తుగా భీకరమైన గాలితో పాటు వర్షం ద్వారానే నేరుగా అనంతరం పిడుగు పడ్డట్టు చెబుతున్న పరిస్థితి. ఆ పిడుగులో 4 మృతి చెందిన పరిస్థితి. 4 మృతి చెందిన తర్వాత అక్కడే ఉన్న 6పై ఆ ప్రభావం పడిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు బేలలో కూడా ఇదే పరిస్థితి. సాగిడి గ్రామంలో ఈ యథార్థం నెలకొంది. అక్కడ కూడా ఆ పిడుగు పడడంతో 2 చనిపోయినట్టు చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టు కనుక అయితే ముఖ్యంగా 6 పిడుగుపాటుతో చనిపోయిన అంశం కాస్త సంచలనంగా మారింది. అందరూ కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ గ్రామంలో ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పిప్రి గ్రామం ఏదైతే గ్రామస్తులు ఒక రకంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తొలకరి జల్లుతో విత్తనాలు నాటే సమయంలోనే ఇలా కావడం చాలా బాధాకరమని రైతులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.